శ్రీనివాస్ గారు, ఈ ముహూర్తానికే ఫిక్స్ అయిపోండి. పంతులు గారు, మీరు అలా కరాఖండిగా చెప్పేస్తే ఎలా చెప్పండి? అంకుల్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళకి పని చేసుకోవడానికి సమయం సరిపోదు. అలాంటిది 3 రోజుల్లో పెళ్ళంటే ఎలా? జానుని పెళ్లి కూతుర్ని చేయాలి. సాంప్రదాయం ప్రకారం చెయ్యాల్సిన పనులు చాలా ఉంటాయి. అందుకనే నా మాట విని పంతులు గారు ఇంకొక ముహూర్తం చూడండి. కనీసం 20 రోజుల తర్వాత అయినా పర్వాలేదు. ఈ వారంలోనే జానుని పెళ్లి చేసుకోవాలి. ముహూర్తం పెట్టండి పంతులు గారు. ఏంటి బిస్కెట్ మాదిరి డబ్బు తెచ్చి ముందేస్తే ఎప్పుడో వచ్చే ముహూర్తాన్ని ముందుకు తెస్తాననుకున్నారా? కుదరదు. ప్లీజ్ పంతులు గారు, నన్ను బతిమాలకు. అసలు మీ ఇద్దరి జాతకాలే కలవటం లేదు. ఆ అమ్మాయి మీద పిచ్చి ప్రేమతో నువ్వెక్కడ ప్రాణాలు తీసుకుని చస్తావోనని జాలిపడి జత చేద్దామని చూస్తే నన్నే లంచగొండం చేస్తావా? అది కాదు పంతులు గారు. ఇంకేమీ మాట్లాడకు. ఈ వారంలో కాదు కదా, ఇంకో 2 నెలల దాకా పెళ్లికి మంచి ముహూర్తాలే లేవు. ఏం బాబు, కాల్చుకుంటావా? బెదిరిస్తున్నావా? నువ్వే పోతావు. పెళ్లి ముహూర్తానికి ముందే చేతులారా చావు ముహూర్తాన్ని పెట్టించుకున్న మూర్ఖుడు అవుతావు. నేను ఎందుకు చచ్చిపోతాను పంతులు గారు? నాకు ఈ వారంలో నువ్వు పెళ్లి ముహూర్తం పెట్టలేదని నీ నిస్సహాయతకు జాలిపడి నిన్ను చంపాలి అనుకుంటున్నాను. బాబు వద్దు బాబు, బాబు బాబు వద్దు బాబు. చెస్ట్ మీద పేలిస్తే నొప్పితో విలవిల్లాడిపోతూ ప్రాణం వదులుతావు. అదే నోట్లో పెట్టి షూట్ చేస్తే బాబు ఈ వారంలోనే నీ పెళ్లికి ముహూర్తం పెట్టేస్తాను బాబు. మాట్లాడరేంటి పంతులు గారు? పోస్ట్ పోన్ చేయమని మీరు చెప్తున్నారు. అది ప్రమాదం అని శాస్త్రం చెబుతోంది. శాస్త్రాన్ని గౌరవించాలి కదండి, లేదంటే ప్రమాదం. మా జాతకాల ప్రకారం ఇంకొక ముహూర్తం ఉందేమో చూడండి. అయ్యా, మీ జాతకాల ప్రకారం మళ్ళీ 2 ఏళ్ల పాటు మంచి ముహూర్తాలు లేవయ్యా. అప్పటికి రాజెవరో వంటెవరో. ఏమంటారు శ్రీనివాస్ గారు? పర్వాలేదు పంతులు గారు, 2 ఏళ్ళైనా ఆగుతాం. కుదరదు. ఒక ఆడపిల్లకి ఎంగేజ్మెంట్ చేసిన తరువాత సాధ్యమైనంత త్వరగా పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. అలా అని 2 రోజుల్లో చేయమని కాదు. 2 నెలల్లో ముహూర్తాలు చూడమంటే పంతులు గారు ఏకంగా 2 ఏళ్ల వరకు ముహూర్తాలు లేవు అంటున్నారు. వాళ్ళు వీళ్ళు 4 రకాలుగా మాట్లాడుకోవడం బాగుండదు. పూజారి గారు చెప్తుంది కూడా కరెక్టే. కానీ 2 రోజుల్లో పెళ్ళంటే కష్టం కదక్కా. మీరేమంత వరి అవ్వకండి పంతులు గారు. అదే ముహూర్తానికి జాను మెళ్ళలో నేను తాళి కడితే మా కుటుంబానికి అంతా
మంచి జరుగుతుందని మీరు చెప్తే ₹1,00,00,000 ఖర్చు అయినా పర్లేదు. నేను వెడ్డింగ్ ప్లానర్స్ని పిలిపించి గడపకు పసుపు రాసే దగ్గర నుంచి అక్షింతలు వేసేంత వరకు అన్ని పనులు చేయిస్తాను. ఆ పని చేసేయండి బావగారు. వెడ్డింగ్ ప్లానర్స్ పిలిపించేయండి. ఎవరికి ఎంత ఇవ్వాలో చెప్పి మీరు క్యాష్ ఇస్తుంటే మా చేతులతో టప్పి ఇచ్చేస్తుంటాం. అవునవును బావగారు, మాకు క్యాషే కావాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వద్దు. అయ్యగారి దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్ని మేమే చూసుకుంటాం. ఇందాక 2 రోజులంటే కంగారు పడ్డారు, ఇప్పుడేమో అప్పగింతల దాకా వెళ్ళిపోయారు. అంతా నేను చూసుకుంటాని మా బావగారు అంటున్నారు కదా, సో మాకేంటి ప్రాబ్లం? ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. వద్దు బాబు, పెళ్ళికి సమయం లేదు కదా అని మా బరువుని మీ మీద మోపలేం. కష్టమైనా సరే మాకున్న దాంట్లో మేమే ఈ పెళ్లి జరిపిస్తాం. జై బావగారు అంతలా చెప్తుంటే మధ్యలో మీరేండి అన్న? ఆయన అనుకుంటే ఏదైనా సరే చిటికలో అయిపోతుంది. ఒప్పేసుకోండి. లేదు సంతోష్, మనకంటూ తృప్తి ఉండాలి కదా. స్తోమతుంది కదా అని మొత్తం భారాన్ని అబ్బాయి మీద మేం వేయలేం. ఆడపిల్లవాళ్ళం ఆనవాయితీగా మనం పెళ్లి చేసి పంపించాలి. అప్పుడే మన గౌరవం ఉంటుంది. నా కోడలన్నది వాస్తవం బాబూ. ఆడపిల్ల పెళ్ళి మా చేతుల మీదుగా చెయ్యాలని మా సీనయ్యల లక్ష్మిల కోరికయ్యా. సరే బామ్మగారు, మీ ఇష్టం. ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి. తప్పకుండా బాబు, మాకేదైనా అవసరం వస్తే మేమే మీకు తెలియజేస్తాం. శుభం. ఈ 2 రోజుల్లో పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. అయ్యా, ఇక నేను బయలుదేరుతాను. పంతులు గారు, ఆ? నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అబ్బాబే, వద్దులే అయ్యా, నేను వెళ్తాను. పెద్దలంటే నాకు గౌరవం పంతులు గారు. ఆ? పదండి, నేనే దగ్గరుండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఆ? రండి. అలాగే. ఏంటి బాబాయ్ మీరనేది? సిద్ధు కనిష్కకి ఐ లవ్ యూ చెప్పాడా? నిజమేనమ్మా. వినగానే మీకులాగా మేం కూడా ముందు షాక్ అయిపోయాం. నీలిమా, సిద్ధు కనిష్కని ఇష్టపడుతున్నాడని తెలిసి సంతోషించాల్సింది పోయి ఇసుక పడుతున్నావెందుకు? సిద్ధు ఇంకో అమ్మాయిని ప్రేమించాడని తెలిస్తే మీరు విస్తుపోతారు. నన్ను మళ్లీ ఎమ్మెల్యేగా చూసేంత వరకు అసలు నాకు పిల్లనే చూడొద్దన్న సిద్ధు ఇవాళ కనిష్కతో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పాడంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది మునుస్వామి. అమ్మాయి నచ్చితే మనసులో మాట చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోర్లేండి. మరదలు చాలా సిగ్గుపడిపోతున్నట్టుంది. సిద్ధు ఐ లవ్ యూ అని చెప్పిన మాటలు నా చెవులకి మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉన్నాయి. మునుస్వామి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఐ లవ్ యూ. నేను కళ్యాణికి ఐ లవ్ యూ చెప్తే కనిష్క తనకి చెప్పాననుకొని సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మునుస్వామి వాళ్ళ ఇంటికి వచ్చారు. అసలు లోపల ఏం జరుగుతుందో. ఎలాగైనా కనిష్కకి నేను ప్రేమిస్తుంది తనని కాదు, కళ్యాణిని అని చెప్పాలి. మునుస్వామి, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. పిల్లలు వరుసలు కలుపుకుంటుంటే ఇంకా నన్ను పేరు పెట్టి పిలుస్తావేంటి బావా?
మా ఆయన కొంచెం ముందుకెళ్ళిపోయాడు వదినా. అమ్మాయి అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాక ఆలస్యం చేయడం ఎందుకు? తొందరలో పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. ఏంటి సిద్ధు సడన్ గా మనసు మార్చుకున్నాడా? లేకపోతే ఈ పిల్ల ఏమైనా మాయ చేస్తోందా? అసలు ఏం జరుగుతోంది? మనవరాలా, ఎక్కువగా సిగ్గుపడకు. ఇంకా చాలా తతంగాలే ఉన్నాయి. ఆ సిగ్గు కాస్త దాచుంచుకో. అడుగో, నా కొడుకు సిద్ధు వచ్చేసాడు. సిద్ధు, రై సిద్ధు, చాలా సంతోషంగా ఉందిరా. నేనే కాదు, నీ వల్ల ఈరోజు ఈ ఇల్లంతా సంతోషంగా ఉంది. రా సిద్ధు, రా. కూర్చో సిద్ధు. ఏంటలుడు, ఉన్న పళంగా మేము మీ ఇంట్లో వాలిపోయామేంటా అని చూస్తున్నావా? నువ్వు మా అమ్మాయితో ఆ మాట చెప్పాక రాకుండా ఎలా ఉంటాం? ఏం మాట? అదే సిద్ధు, నువ్వు కనిష్క అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటానని చెప్పావంట కదా. రై సిద్ధు, నువ్వెందుకీ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలుసురా. నీ తండ్రి రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచించుంటావని నాకు అర్థమైంది. అది కాదు నాన్న. ఇంకేం చెప్పొద్దు అల్లుడు. మా అమ్మాయి నిన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో మాకు తెలుసు. నువ్వు మా అమ్మాయిని ఇష్టపడతావో లేదోనని ఇన్నాళ్ళు మాకు అనుమానంగా ఉండేది. కానీ ఈరోజు నీ మనసులో మాట మా అమ్మాయికి చెప్పాక మా అందరికీ చాలా సంతోషం వేసింది. అంకుల్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఒరే మనవడా, నువ్వు అలా కాదు ఇలా కాదు అని మాట దాటేయడానికి ఏమీ లేదు. చూడు, ఆ పిల్ల బుగ్గలు ఎంత ఎరుపెక్కాయో. పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేలా ఉంది. రే సిద్ధు, ఒక మాట మాతో కూడా చెప్పొచ్చు కదరా, కనిష్క అంటే ఇష్టమని. మొత్తానికి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంత త్వరగా శుభవార్త చెప్తామనుకోలేదు. అరే ఏంటి వీళ్ళు అసలు నన్ను మాట్లాడనివ్వట్లేదు. వీళ్ళల్లో వీళ్ళే ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నారు. కనిష్కని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? రై సిద్ధు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. నీ ప్రేమ ఈ తండ్రి రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పబోతుందిరా. నా కల నెరవేరబోతుందిరా. నీ వల్ల నా కల నెరవేరబోతుందిరా. బావా, నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అవడం కాదు, ఎలక్షన్ వరకు వెళ్లకుండానే నిన్ను మినిస్టర్ని చేసే పూచి నాది. అంతకన్నా సంతోషం ఏముంటుంది బావగారు? నాన్న, నేను వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే సిద్ధు, వెళ్ళు. మనసులో అంత ఇష్టం పెట్టుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తాడు. జాను, ఇంత త్వరగా ముహూర్తం ఫిక్స్ అయిపోయి పెళ్లి పిట్టల దాకా వెళ్తావని అనుకోలేదు. ఇక నువ్వు పెళ్లి కూతురివి కాబోతున్నావు. అయితే ఈ రోజే జాను చేతులకి మెహందీ పెట్టాలి. రేపే పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టాలి. అవునమ్మా, మనకి ఎక్కువ సమయం కూడా లేదు. ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగితే చాలమ్మా. ఆటంకం సంగతి దేవుడెరుగు, అసలు ఈ పెళ్లి జరగాలి కదా. రే,
ఏంట్రా మాటలు? రే సంతోష్, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? అమ్మా, నా మాటలకేం గాని బావగారి పెళ్లిని తన సొంత ఖర్చులతో చేస్తానని చెప్పినప్పుడు మీరు వద్దన్నారు చూడు, అప్పుడే ఈ పెళ్లికి ఆటంకం స్టార్ట్ అయింది. ఏమండి, మీరు కొంచెం ఆగుతారా? ఏయ్, నువ్వు నోర్మై. ఆయన గోల్డెన్ ఛాన్స్ మనకిస్తే మీరంతా చెడగొట్టేశారు. జాను పెళ్లి చేయడానికి మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? రేయ్, నా కూతురు పెళ్లి చేయాలన్నంత హీన స్థితిలో నేను లేనురా. నా తల తాకట్టు పెట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాం. ఇలాంటివన్నీ చెప్పడానికి బానే ఉంటాయి నాన్న, కానీ పెళ్లి చేయడం అంత ఈజీ కాదు నాన్న. ఉన్న అప్పు తీర్చడానికే నానా అవస్థలు పడుతుంటే మళ్ళీ కొత్త అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మనకు అప్పు ఎవడిస్తాడు? ఆయన బావగారు చెప్పినప్పుడు ఒప్పుకుంటే అయిపోయేది. పెళ్లి గ్రాండ్గా బావగారు జరిపిస్తే ఆ పెళ్లి మనమే జరిపించినట్టుగా అందరికీ చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడైతే ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నారు? జాను పెళ్లి మనం అందరం కలిసి కట్టుగా చేయాలి కదా. పెళ్లి పనులంటే చేస్తాం తులసి, కానీ లక్షల్లో డబ్బు తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే మా వల్ల ఎక్కడవుతుంది చెప్పు? ఏదో జైబాబు అప్పు కట్టి విడిపించాడు కాబట్టి ల్యాండ్ పేపర్లైనా మన చేతికి వచ్చాయి. లేదంటే అది కూడా అప్పులు వాళ్ళకి వెళ్ళిపోయేది. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులతో పెళ్లి కాదు కదా, ఇంటి ముందు టెంట్ కూడా వేయించుకోలేము. పెళ్లి ఎలా జరిపిస్తాం? నా పెళ్లి ఆడంబరంగా జరగాలని ఏమీ లేదన్నయ్యా. ఉన్న దాంట్లో జరిపిస్తే చాలు. అసలు ఏముందని జరిపించడానికి? ఎవ్వరి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇక నీ పెళ్ళి అయినట్టే. రేయ్, అంతదాకా వస్తే ఆ స్థలాన్ని అమ్మైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. అదెలా కుదురుతుంది నాన్న? ఆ ల్యాండ్ని జాను పెళ్లి కోసం ఎలా అమ్ముతారు? అందులో మా ముగ్గురికి వాటా ఉంది కదా. జాను పెళ్లి కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఆ స్థలంలో నాకు మాట వద్దు. జాను పెళ్లి జరిపించండి చాలు. నీకక్కర్లేకపోవచ్చు తులసి, ఎందుకంటే నీ జీవితంపై నీకే క్లారిటీ లేదు. కానీ మాకు పిల్లలున్నారుగా, వాళ్ళ చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళకి కావాలి కదా. ఉన్నవన్నీ మీకే దారపోస్తే మా పరిస్థితి ఏంటి? మీరసలు తోడబుట్టిన వాళ్లేనా? చెల్లి పెళ్లి కోసం మీ నాన్నకి ఏదైనా సాయపడాల్సింది పోయి మీరే అడ్డుపడుతున్నారేంట్రా? మీకన్నా అడవిలో జంతువులే నయంరా. సంపాదించింది కలిసి పంచుకొని తింటాయి. అలా కలిసి పంచుకున్న వాళ్ళంతా రోడ్ల మీద అడుక్కు తింటున్నారు. మమ్మల్ని అలాగే తినమంటావా? చూడు బామ్మ, జాను పెళ్లి ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. కానీ తన పెళ్లి కోసం స్థలం అమ్ముతానంటే మాత్రం ఒప్పుకోం. వీడిని మేము కనకపోయినా వీడు మా కన్న కొడుకు లాంటి వాడు. వీడిని ఒక్క మాటన మేము భరించాం. కనకపోయినా వాడు మీ కొడుకు, కన్న మేమేంటి వీధి కుక్కలమా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అన్నయ్య. వాళ్ళిద్దరిని కన్నట్టున్నాడు కానీ మనల్ని కనలేదనుకుంటా. నోరు ముయ్యండ్రా. ఇంకొక మాట మాట్లాడారంటే నాలుగు చీరేస్తాను. లక్ష్మి, మీరాగండి. మీ ప్రేమ వాళ్ళకి అసమర్థతగా కనిపిస్తోంది. కలిసి ఉండాలనే మీ కోరిక కాకుల్లా మీ మీద ఎగబడేలా చేస్తోంది. అవునరా సీనయ్య, మా తరంలో మా కుటుంబాలన్నీ బాగుండాలని కోరుకునేవాళ్ళం. మీ తరంలో మీరిద్దరు ఈ కుటుంబం అంతా కలిసి ఉండాలని అనుకుంటున్నారు. కానీ వీళ్ళున్నారే, వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళ పెళ్ళాలు కలిసి ఉండాలనుకుంటున్నారా వీళ్ళు? చూసుకోమనండి అత్తయ్య, చూసుకోమనండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బాగా చూసుకోమనండి. ఎవరొద్దన్నారు? వాళ్ళ పిల్లలు వాళ్లకు ముఖ్యమైతే
నా పిల్లలు నాకు ముఖ్యం కదా. మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ ఆస్తి మీ తాత సంపాదించింది కాదు, హక్కుగా వాటాలేసి పంచుకోవడానికి. నా మొగుడు కష్టపడి సంపాదించింది. ఆ స్థలంలో చట్టపరంగా మీకెవరికి అధికారం లేదు. అది మేము ఉంచుకుంటామో ఎవరికైనా ఇచ్చుకుంటాము, అది మా ఇష్టం. ఆ స్థలం అమ్మేసి జాను పెళ్లి చేస్తాం. ఎవరేం చేస్తారో చూస్తాను. వెళ్ళు లక్ష్మి, వెళ్ళి కాగితాలు పట్టరా, వెళ్ళు.